పార్లమెంటు వర్షాకాల సమావేశంలో 8 అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించాయి. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కూటమికి చెందిన 24 పార్టీల నేతలు నిన్న వర్చువల్గా భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి నిందితులను ఇంతవరకు పట్టుకోకపోవడం, తన మధ్యవర్తిత్వంతోనే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నా మౌనం వహించడం, బీహార్లో కొనసాగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, విదేశాంగ విధానాల్లో వైఫల్యం, గాజాలో దురంగత, నిరుద్యోగ వర్గాల పునర్విభజన, దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై దాడులు తదితర అంశాల్లో పార్లమెంటులో ప్రస్తావించాలని ఏకాభిప్రాయాలు కూటమి నేతలకు వచ్చాయి. వర్చువల్ సమావేశం వివరాలను రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత ప్రమోద్ తివారీ విలేకరులతో వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవుతారని కూటమి పక్షాలు భావిస్తున్నాయన్నారు. విదేశీ యంత్రాల కన్నా పార్లమెంటు అత్యంత ముఖ్యమైనదని ప్రమోద్ తివారీ పేర్కొన్నారు. త్వరలో ఇండియా కూటమి పక్షాల నేతలు ముఖాముఖి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. శనివారం నాటి భేటీకి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమార్ అబ్దుల్లా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శారద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, ఇతర ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు.